అధ్యాయంలో చివరిలో చెప్పినటువంటి శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఏంటంటే తపస్సిభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపి మతో అధిక కర్మిభ్యధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. అన్ని సిద్ధాంతాల కంటే యోగ సిద్ధాంతం గొప్పదని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. అందుకని ప్రయత్నాది యతమానస్తు యోగి సంసిద్ధ కృష్ణ. ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే ప్రయత్నించినప్పటికీ ఫలించకపోతే ఇక నా వల్ల కాలేదేమో, నా వల్ల అవదేమని వదిలేకుండా ప్రయత్నాది యతమానస్తు మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఒక్కసారి ప్రయత్నించినంత మాత్రం చేతనే ఫలించేదు. అంటే దాన్నే మనం సాధన అభ్యాసం అంటాం. ప్రయత్న యతమానస్తు. అలా ప్రయత్నించడం వల్ల యోగి సంసిద్ధ కిల్పిస అంతఃకరణలో ఉన్నటువంటి కల్మషం అంతా నశించిపోతాడు. 45వ శ్లోకం. అది ఒక్క జన్మలో కూడా కాదు, అనేక జన్మ సంచిత్త తతోయాతి పరాంగ. అలా చేయగా అనేక జన్మలు గడిచినప్పుడు అతడు కర్మ అంతా నశించిపోయి మోక్షం పొందుతాడని దాన్ని వదిలిపెట్టకుండా అభ్యాసం చేయమని ఆ అధ్యాయం 6లో చెప్పడం జరిగింది. 7వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ మనం 23వ శ్లోకం దాకా వచ్చేసాం. దాన్ని ఒకసారి చూద్దాం. 23వ శ్లోకంలో చెప్పినటువంటిది ఏమిటంటే అంతవత్తు ఫలం తేషాం తద్వల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి మత్కర్తాయాంతి మామకు. ఏంటి శ్లోకం యొక్క అంతవత్తు ఫలం తేషం? మనం ఏదైనా పని చేసామనుకోండి, కొలత, దానికి ఫలితం ఉంటుంది. ఎంత అంటే మనం నూతికి నీళ్లుకి వెళ్ళి చిన్న చెంబు పట్టుకెళ్తే చెంబుడు నీళ్లు వస్తాయి. గ్లాసు పట్టుకెళ్తేనా, బింది పట్టుకెళ్తేనా? అంటే మనం పట్టుకెళ్ళినటువంటి పాత్రను అనుసరించి చెరువులోకి వెళ్ళాం. చెరువు దగ్గర చాలా నీళ్లు ఉన్నాయి, కానీ మనకి ఎన్ని నీళ్లు వచ్చినాయి? ఎందుకని? మనం పట్టుకెళ్ళినటువంటి పాత్రను బట్టి చెంబుడు నీళ్లు తెచ్చుకున్నాం. పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి లేదా పెద్ద గోదావరి దగ్గరికి వెళ్ళి. అట్టి మాదిరిగా అంతవత్తు ఫలం తేషం. మనం చాలా కర్మలు చేస్తున్నాం. సత్కర్మలు, ఉపాసనా కర్మలు, పుణ్యకర్మలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, నోములు, అనేకమైనటువంటి ఈ అన్నింటికి కూడా ఫలితం తక్కువ ఉంటుందని చెప్తాను. తక్కువని కాదు, దానికి సంబంధించిన చెంబు అయితే చెంబుడు, గ్లాస్ అయితే గ్లాసుడు, ఎలాగో మనం చేసేటటువంటి పాత్ర కొలతను బట్టి ఆ ఫలితం అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుందా ఫలితం? ఫలితాన్ని ఎవరిస్తారు? ఫలితాన్ని ఇవ్వడానికి మనం ఎవరినో దేవతను ఆరాధిస్తాం. వాళ్ళని మనం దేవుళ్ళుగా ఆరాధన చేస్తుంటాం. నాకు ఇలా ఇవ్వాలి, అలాగే ఇవ్వాలి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇంకోటి ఏదేదో అడుగుతుంటాం కదా. ఈ రకంగా అంతవత్తు ఫలం దేశం కొలతతో కూడుకున్నటువంటిది. పైగా ఎవరో ఈయన కంటే వేరుగా ఉన్నటువంటి చిన్న దేవత, అల్పమేధసం. ఇలాంటి విధానం ఎవరు ఆచరిస్తారంటే బుద్ధి వికసించలేనటువంటి వాడు, మెదడు ఎదగలేదనమాట. అల్పమేధసం అంతవత్తు ఫలం తేషాం తద్వత్ అల్పమేధసం దేవాన్ దేవయజోయాన్ని. ఆయనే చెప్పాడు క్లియర్గా. దేవతలను కానీ, ఆ దేవతల కంటే ఇంకా పెద్ద దేవతలను కానీ, లేదా ఆ దేవతల కంటే ఇంకా పెద్ద దేవతలను కానీ. దేవాన్ అంటే దేవతలు, దేవయజోయాన్ని దేవతల కంటే పెద్ద దేవతలు, అద్దత్తాయాంతి మామకు. అంటే విశ్వానికంతటికి ఎవరు దేవుడో దాన్ని వదిలిపెట్టేసి, మరి ఎందుకంటే మన లోకంలోనే చూడండి, మనం మనుషులుగా ఉన్నటువంటి అందరూ ఒకలాగా ఉన్నారా? కొంతమందికి తెలివి ఉంది, కొంతమందికి బలం ఉంది, కొంతమందికి ఐశ్వర్యం ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు కదా. దేవతలు కూడా అంతే. ఒకళ్ళ మించిన దేవతలు ఉంటారు, ఒకళ్ళకు మించినటువంటి పనులు కూడా చేస్తుంటారు.
మనం పురాణాలు చదివినప్పుడు ఆ పురాణాల్లో ఆయా దేవతల పాత్ర వచ్చినప్పుడు ఆ దేవతలు ఏ దేవత ఎంతెంత గొప్ప గొప్ప కార్యం చేశారు, వాళ్ళు ఎంతెంత బలవంతులు పురాణాలు చెప్పేటటువంటి వాడు చెప్తుంటారు. ఆ దేవతలు ఏ దేవత ఎంతెంత పనులు చేసి అట్టి మాదిరిగా దేవాన్ దేవయోజోయ వీళ్ళందరూ కూడా సమానమైన బలవంతులు కాదు, సమానమైనటువంటి శక్తివంతులు కూడా కాదు. వాళ్ళందరికీ కూడా కొలుతుంది, రూపంలో కానీ గుణంలో కానీ శక్తిలో కానీ అన్నిటిలోనూ కూడా కొలుతుంది. అలాంటి కొలతతో కూడుకున్నటువంటి వాళ్ళని ఎవరు ఆరాధన చేస్తారు? వీళ్ళు కూడా దేవుడు అంటే ఏంటో పురాగా తెలియలేనటువంటి వాళ్ళు. అంచేత పూర్తిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు మద్భక్త యాంతి మామ. ఈ విశ్వం అంతా ఎవరిలో ఉంది? దానిని మన శాస్త్రం బ్రహ్మము అంటుంది. అంటే విశ్వం అంతా బ్రహ్మములో ఉంది. ఆ బ్రహ్మమునకు చైతన్యము అని పేరు. చైతన్యానికి కొలత ఉండదు, రూపం ఉండదు, అన్నిటినీ తెలుసుకున్నట్టు సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ. దానికి వేదాలు బ్రహ్మము అని పేరు పెట్టింది. ఆ చైతన్యానికి బ్రహ్మము, దానికి రూపం లేదు, క్రియావంతమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఇక్కడుంది అక్కడ లేదని చెప్పడం కుదరదు. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ బ్రహ్మములో మాయ ప్రవేశించింది. దాన్నే మనకి పురాణాల్లో ప్రకృతి అని పేరు పెట్టారు. ఈ ప్రకృతికి త్రిగుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి బ్రహ్మములో ప్రవేశించడం వల్ల ఈ ప్రకృతిని మళ్ళీ రెండుగా విభజించారు, వ్యష్టి సమిష్టి. సమిష్టి ప్రకృతి చేత ఆవహించబడినటువంటి బ్రహ్మమునకు పరమాత్మ, వ్యష్టి ప్రకృతి చేత ఆవహించినటువంటి ఆ బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ అని పేరు. అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి బ్రహ్మము ప్రత్యేగాత్మ, మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని మనలో ఉన్నటువంటి అవిద్య ఆవహించింది. అవిద్య అంటే ఎవరో కాదు, మన మనసు. మన మనసుకి అవిద్య అని పేరు. అవిద్య అంటే మళ్ళీ అది వేదేమో ఇంకెక్కడ ఉందేమో అనుకుంటాం. మన మనసే మన స్వరూపాన్ని కప్పి. మన స్వరూపం కనపడాలంటే ఎవరిని తీసేయాలి? మన మనసును తీసేయాలి. ఇప్పుడు మనకు మనసు కప్పినటువంటి లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మని మనసు కప్పిందన్నాం కదా, మరి మనసుకు వెలుపులు కూడా బ్రహ్మం ఉంది కదా, ఆ బ్రహ్మం మనసులో ప్రతిబింబిస్తుంది. అంటే మన మనసులో ప్రతిబింబించినటువంటి బ్రహ్మము యొక్క ప్రతిబింబానికి చిదావాసుడు లేదా జీవుడు అని పేరు. జీవుడు అంటే ఎవరెంతకైనా మన స్వరూపమేమో ఆత్మ, మన మనసు ఎందుకు ప్రతిబింబించిన ప్రతిబింబమేమో జీవుడు. అంటే మనకు రెండు స్వరూపాలు ఉన్నాయి, ఒకటి జీవస్వరూపం, ఇంకొకటి ఆత్మస్వరూపం. ఆత్మ సత్యం, ఆత్మ నిత్యం. కానీ జీవుడు సత్యం కాదు. మనసు ఉంటే ఉంటాడు, మనసు పోతే పోతాడు. అంచేత ఇప్పుడు సాధన చేసుకుని మనసు పోయేదాకా మనం సాధన చేశామనుకోండి, ఇప్పుడు ఎవరు పోతారు? జీవుడు పోతాడు. కర్మలు ఎవరిని పట్టుకుని ఉన్నాయి? మనసులో ఉన్నాయి. మనసు పోతే కర్మలు పోయి జీవుడు కూడా పోయాడు. దానికే మోక్షం అంటారు. మోక్షం అంటే మన స్వరూపం మిగిలి ఉంటుంది, మనసు పోతుంది. మనసులో ప్రవేశించినటువంటి మాలిన్యం అంతా పోతుంది. అంచేత యో యో యాం యాం తనుం భక్త చెద్దయాచ్యుతమిచ్చతి. ఎవరైనా సరే యహ యహ ఏ భక్తుడైనప్పటికీ కూడా, వీరు వారని చెప్పలేదు, ఎవరైనప్పటికీ కూడా తనుం భక్త శ్రద్ధయార్జితమిచ్చతి. అంటే యథార్థమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని కానీ తనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని కానీ వదిలేసి ఎవరెవరికి స్వభావానికి తగినటువంటి ఆకారాన్ని తనుం భక్త శ్రద్ధయార్జితం. ఎవరు భక్తుడంటే తను? మనం ఇక్కడున్నా కదండి, ఎవరు భక్తులు అంటాం? ఏదో ఒక దేవత పేరు చెప్తాం కదా, ఆ దేవతకు ఏముంది? ఆకారం ఉంది కదా, ఆ ఆకారానికి ఏం పేరు? తనువు అని పేరు. తనువు అంటే
తను అంటే శరీరం. యో యో యాం యాం తను భక్త శ్రద్ధయాచ్యుతమిచ్చింది. ఎవరిని పూజిస్తున్నాం మనం? ఏ దేవుడికైతే తను ఉందో, ఏ ఆకారం ఉందో, ఆ తనువుతోడు ఏ ఏ పనులు చేస్తున్నాడో అలాగే మనకి కూడా చేసి పెడతాడు కదా అని చేసి ఆ తనువుతో కూడుకున్నటువంటి వ్యక్తిని మనం ఆరాధన చేద్దాం. తను భక్త ఎలాగా? శ్రద్ధయాచితమిచ్చింది, శ్రద్ధగా ఆరాధన చేద్దాం. ఇప్పుడు శ్రద్ధగా ఆరాధన చేసినటువంటి ఆ పెద్ద మనిషి మరి మనకు ఉపకారం చేయాలి కదండి. ఎందుకని? మన ఆయనకి భక్తులం కదా, ఆయనకి మనం సేవ చేస్తున్నాం కదా శ్రద్ధగానే. ఇప్పుడు మనకి ఆయన వరాలు ఇవ్వడా? దశాశలం శ్రద్ధ. ఎందుకంటే ఆత్మస్వరూపం వైపుకి లేము మనం. ఆత్మ శలించేది కాదు, దానికి తనువు లేదు. సర్వవ్యాపకం అందరిలోనే ఉంది. నిత్య సత్యమైనటువంటి స్వరూపం. దానిని కాదు, తనువును ధరించినటువంటి వారిని మనం శ్రద్ధగా ఆరాధన చేస్తున్నాం కనుక ఆయనకి ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో దాన్ని అనుసరించి మనకు ఫలితాన్ని ఇస్తాడండి. అయితే ఈయనెవరు? ఈయన రూపం లేనటువంటి నిర్వికారమైన స్వరూపం, చైతన్య స్వరూపం. అంచేత ఈయన తస్యాశలాం శ్రద్ధ. ఈయన్ని ఆచరించేటటువంటి శ్రద్ధ ఎలా ఉంటుంది? కొలత లేదు. చెంబుకి బిందికి ఎలా కొలుతుందో అలాగా ఎవరెవరు ఏ ఏ తనువులు ధరించారో ఆ తనువుకి కొలుతుంది, కానీ ఈయనకి ఆ కొలత లేదు. అంచేత చలనం లేదు ఈయన దానికి. అంచేత ఎవరైతే ఈయన్ని ఆరాధన చేశారో తాం ఏవ విదదామ్యహం అంటే దాన్ని ఆరాధించినటువంటి వాడు దానిని పొందుతాడు, ఈయన్ని ఆరాధించినటువంటి వాడు ఈయన్ని పొందుతాడు. అది మనం నిర్ణయించుకోవాలి. అంటే శాస్త్రాలు అయితే ఆయన్ని ఆరాధించమని చెప్తే, ఈయన్ని ఆరాధించమని చెప్తే నీ తాహతుకు తగ్గట్టుగా, నీ బుద్ధి బలానికి తగినట్టుగా, నీ శ్రద్ధకి అనుగుణంగా నువ్వు చేయడానికి సరిపోయేలాంటి ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోమన్నారు. అది నీ ఇష్టం అంతే. ఈ రకంగా ఎవరైతే వారి శ్రద్ధకి అనుగుణంగా ఎవరైతే చేస్తారో అటువంటి వాడికి మోక్షం పొందుతాడు. లేదంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగ నిజంగా ఒకదాన్నే చెప్పకుండా ఇలాగ ఎందుకు చెప్తున్నారంటే కామై స్థై స్థై కృతజ్ఞాన ప్రపంచంతే అన్యదేవత. ఇలాగ ఎందుకు మారింది? ఒకటే కదా సిస్టం, ఒకటే సిద్ధాంతం కదా, చలనం లేనటువంటి ఒకే దేవుడు అని చెప్తుంది కదా ఇక్కడ. అంటే ఎందుకు ఏర్పడుతుంది? ఏమైతుంది? ఎందుకంటే కామై స్థై స్థై కృతజ్ఞాన, అందరికి జ్ఞానం ఉంది. అయితే జ్ఞానం మనుషుల్లో ఉన్నటువంటి జ్ఞానం అపహరించబడిందట. కృతజ్ఞాన. శరీరం అపహరించబడలేదు, శరీరం అవయవాలు బాగానే ఉన్నాయి. ఆకలి దప్పుగా తినటం సంసారం అన్ని మామూలుగానే ఉన్నాయి. మన తెలివి నశించి కామై స్థై స్థై కృతజ్ఞాన, మన జ్ఞానం నశించింది. ఎందుకు నశించింది అంటే జ్ఞానాన్ని గురించి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఎవరు ఇవ్వలేదు. దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది స్పష్టంగా తెలియకపోవడం వల్ల, తెలియడం వల్ల మరి ఏమో కానీ మొత్తం మీద చెప్పలేదు. లేదండి చెప్పారండి, శాస్త్రంలో స్పష్టంగా రాసి ఉంది కదండి అన్నారనుకోండి. అలాగే జ్ఞానం అపహరించబడడానికి కారణం ఏంటంటే కామై తై తై కృతజ్ఞ. కామై అంటే కోరికలు. ప్రతి మనిషికి ఏదో అవసరం, ఏదో ఇబ్బంది, ఆర్థికం, అనారోగ్యం, వేరే సంతానం లేకపోవటం, సంతానం కలిగిన ఇల్లు లేదు, వాటర్ లేదు, పిల్లలు లేదు అంటుంటాం కదండి. ప్రతి మనిషికి నాకేం అక్కర్లేదండి అనమనండి, అనలేరు కదా. ప్రతి వ్యక్తికి కూడా ఆ కోరికలకు సంబంధించినటువంటి సముదాయం ఏదైతే ఉందో ఆ కోరిక సముదాయమే ఇతని జ్ఞానాన్ని హరించిందట. కామై స్థై స్థై కృతజ్ఞాన, జ్ఞానాన్ని హరించడానికి. ఎందుకంటే ఎక్కడ ఏ మతంలోకి రమ్మంటే ఆ మతంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్తాడు? వాడు ఏదో చెప్తాడు, మా దాంట్లోకి వచ్చి ఉంటే నీ రోగం పోతాడు. ఇతనికి రోగంలో బాధపడు ఏమవుతుంది? అప్పుడు ఆ మతంలోకి వెళ్ళిపోతున్నాడా? వాళ్ళు ఇంకో మతంలోకి, లేదా ఇంకో దేవతలోకి, ఇంకో దేవుళ్ళలోకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇదే మూల కారణం.
ఈ 20వ శ్లోకం ఒకసారి బాగా చూసుకోండి. అంటే ఆ ఇతర మతాలలో కానీ ఇతర దేవతలను ఆరాధించడానికి కానీ మూల కారణం దేవతలు కాదు, ఆ దేవుళ్ళు కూడా కాదు, శాస్త్రాలు కూడా కాదు, చెప్పినోళ్ళు కాదు. ఎవరి కారణం? నీ మనసులో ఉన్నటువంటి కోరిక. మన మనసులో ఉన్నటువంటి కోరికను అనుసరించే మనం పోతూ ఉంటాం. ఆ మనసులో మనకు కోరిక ఉంది. ఆ కోరికకు అనుగుణంగా వాడు ఎవడో కనిపెట్టి వీడికి ఇలాంటి కోరిక ఉంది కనుక వీడికి ఇలా చెప్తే ఇలా పడిపోతాడని చెప్పేసి ఆ కోరికను ఆధారం చేసి వాడిని జాయిగా తన మతంలోకి మళ్ళించుకుంటాడు, తన సంఘంలోకి మార్చుకుంటాడు. అంటే ఇతర దేవతలను ఆరాధించడానికి కానీ ఇతర మతాలలోకి పోవడానికి కానీ మూల కారణం కంపలంటే ఎక్కడుంది? వాళ్ళ దగ్గర లేదు, మనలో ఉంది, మన దగ్గర ఉంది. మన దగ్గర సరైనటువంటి సబ్జెక్ట్ తెలుసున్నది అనుకోండి, సరైనటువంటి జ్ఞానం తెలుసుంది అనుకోండి, అలా మారిపోవడానికి గల మూల కారణం నీలోనే ఉంది ప్రాబ్లం. దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. దాన్ని నువ్వు సరి చేసుకుంటే ఇంక నువ్వు వెళ్ళడానికి కుదరదు. ఈ రకంగా తం నియమాస్తాయా. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఎవరైతే వారి కోరికలను అనుసరించి ప్రపంచంతే అన్య దేవత, ఇతర దేవతలను కానీ ఇతర మతాలలో కానీ పోవడానికి మూల కారణం కోరిక అని చెప్పాడు కదండి. బాగానుంది. వాడికి అలాంటి కోరిక ఉంది కనుక ఆయా మతం మీద కానీ ఆయా దేవతల మీద కానీ కోరిక కలిగించేటటువంటి వాడు ఈయనేనంట. తం నియమాస్తాయ అంటే ఆ దేవతను కానీ ఆ మతాన్ని కానీ ఆ సిద్ధాంతాన్ని కానీ అందులో పోవడానికి అందులో ఆచరించడానికి కావాల్సినటువంటి తం నియమాస్తాయి. ఆ నియమాలన్నీ ఈయన ఏర్పాటు చేసాడు. అదేంటి ఈయన ఏం చెప్తున్నాడు? పైనేమో దేవుడు అంటే ఇది అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, మేధస్సు ఎదగలేనటువంటి వాళ్ళు అని చెప్పుతూనే మళ్ళీ వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి బుద్ధి ఎదగని కారణం చేత కోరుకుంటున్నారు కనుక అటువంటి వాళ్ళకి తం నియమాస్తాయా. పొద్దుటే లెగాలి, స్నానం చేయాలి, దీపం వెలిగించాలి, ధూపం వేయాలి, పళ్ళు పెట్టాలి, పలహారాలు పెట్టాలని కొన్ని ఆచారాలు ఉన్నాయి కదండి. అయ్యవాళ్ళు చెప్పారు మళ్ళీ, అది ఈయన సిద్ధాంతంలో లేదు కదా. వాటిని కూడా ఈయనే చెప్పాడు. తం నియమాస్తాయా, ఈయన ఏర్పాటు చేశాడు. ఇంకెప్పుడు చేస్తాం మనం? అవన్నీ శాస్త్రమే చెప్పింది, అవన్నీ దేవుడే అంగీకరిస్తున్నాడు కనుక మరి మనకి ఎవరు ఏం నిర్ణయించుకోవాలి? అది తప్ప రైట? అది విషయంలో ఏది తప్పు కాదు, అన్నీ రైటే. కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? అవన్నీ కూడా ప్రకృతియా నీతాస్వయ అంటే ప్రకృతి యొక్క స్వభావం అలాంటిది. ప్రకృతి యొక్క స్వభావాన్ని అనుసరించే ఏర్పాటు చేస్తుంటారు ఎవరైనా సరే. గాలి ఎటేపుకి వెళ్తుందో మన ప్రయాణం అటేపు సులువుగా సాగుతుంది. గాలికి ఎదురుగా ప్రయాణం చేస్తే అంటే గాలి వాటానికి స్వభావము అని పేరు. ఎలాగా? గాలికి సైకిల్ తొక్కుని వెళ్తున్నారనుకోండి, ఇది నే గడ్డి మొబ్బు పట్టుకెళ్తున్నారనుకోండి, గాలి ఎదురుగా వస్తుంటే మీరు పట్టుకెళ్ళలేరు, సైకిల్ స్పీడ్గా తొక్కుని వెళ్ళారు, అడ్డకింత ఉంటుంది, లాగి పెడుతుంటుంది. అదే వెనకాల నుంచి తోసేస్తుంటేనో తప్పక్క లేకుండా కానీ జయమంటే వెళ్ళిపోతుంది. ఆ గడ్డి మీద కూడా సులువుగా పట్టుకుపోతుంది. అంటే ఎందుకని? దానికి స్వభావం అని పేరు. స్వభావం అంటే ఎందుకని అంటే ప్రకృతి యొక్క స్వభావం. మనం ఏ రకమైనటువంటి ప్రకృతి స్వభావం కలుగున్నామో ఆయా ప్రకృతి స్వభావానికి సహకారం ఇచ్చేటటువంటి వాడు దేవుడు. ఎందుకంటే ప్రకృతికి ఆయనే హెడ్, ఆ ప్రకృతిని నడిపించేవాడు అతను. అంచేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనమే విచారణ చెయ్యాలి. ఆ మతము కరెక్టే కదండి, మీరు ఎలా చెప్పారేటండి అంటే కాదన్నది ఎవడు చెప్పాడు? అది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, అన్ని కరెక్ట్. అన్ని సిద్ధాంతాలు కరెక్ట్, అన్ని మతాలు కరెక్ట్, అన్ని ఆచారాలు కూడా కరెక్ట్. కానీ ఏది మోక్షం ఎత్తుంది అది మనమే తెలుసుకోవాలి. సరైనటువంటి సూటిని పట్టుకుని సరిగ్గా తెలుసుకున్నట్లయితే ఆ రకంగా మనకి ఈ సాధనకి సంబంధించిన ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి మార్గంలో ఉన్నాయనుకోండి, దీనికి హెల్ప్ చేస్తాడు. కాకుండా వేరే విధానంలోకి వెళ్ళి అటేపుకి తిరుగుతున్నాం అనుకోండి,
దానికి హెల్ప్ చేస్తాడు. అంచేత తమ్ నియమాస్తాయా, ఆయా నియమాలను అనుసరించి వాళ్ళందరికీ కూడా ఈయనే కలిసి వచ్చేటట్టుగా చేస్తున్నాడు. అందుకని చెప్పేసి జ్ఞానం సంబంధించినటువంటిది ఏదైతే ఉందో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచంతే. ఇలాంటి అనేక జన్మల నుంచి అనేక ఆచారాలు క్రియలు చేస్తూనే ఉన్నాం. అవి మనకు స్వభావం అయిపోయింది. ఆ స్వభావానికి ఏం పేరు పెట్టాం? నేను కదా, ఈయన ఏం పేరు పెట్టాడు? ప్రకృతి. మన స్వభావానికి ఏం పేరండి? ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నారు కదండి, ప్రతి మనిషికి ఒక స్వభావం కలిగి ఉన్నాడు. అంటే ఎవరి ప్రకృతి వారిదే, ఎవరి స్వభావం వాళ్ళదే. ఎవరి స్వభావం అంటే ఎవరి ప్రకృతి వారిదే. వారి స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు, వారి స్వభావాన్ని అనుసరించే ఆలోచిస్తాడు, వారి స్వభావానికి తగిన విషయాన్నే అతను గట్టిగా పట్టుకుంటాడు. ఆ స్వభావానికి విరుద్ధమైనటువంటి విషయం చెప్పేమనుకోండి, తీసుకోదు, లోపల ఉన్నటువంటి మనసు స్వీకరించదు. ఆ స్వభావానికి అనుకూలమైనటువంటి విషయాన్ని చెప్పేవంటే అబ్బా ఏం చెప్పారండి ఇవాళ చాలా బాగుందని అంటాడు. ఆ పక్కన ఉన్నవాడు స్వభావానికి అది సూట్ అవ్వలేదు అనుకోండి, ఇవాళ నాకు అస్సలు నచ్చలేదని అంటాడు. ఇద్దరికి అదే కదా చెప్తా. మరి అతనికి అలాగా ఇతనికి ఇలాగే ఎందుకయింది అంటే దానికి మూల కారణం ఏంటి? వారు వారి యొక్క స్వభావాన్ని అనుసరించే తమ్ నియమాస్తాయ. ఈ రకంగా ఈ స్వభావాన్ని ధిక్కరించి వాస్తవ జ్ఞానంలోకి రావాలంటే బహూనాం జన్మనాం అంతే. అంతం అంటే బహు అంటేను 100, 1000, 1,00,000, కోటి అనుకుండగా బహు అనేక జన్మలు సాగుతూ ఉన్నాయి. వస్తున్నాం, వెళ్తున్నాం, శరీరం వస్తుంది, ప్రతి ఏదో ఊళ్ళో పడుతున్నాం, ఎక్కడో దిక్కుని ఏదో శరీరం ధరించి ఎవరినొకరిని పెళ్లి చేసి సంసారం చేసి పిల్లల్ని కానీ చాకరీ చేసి పుట్టి మళ్ళీ శబ్దం ఏమీ పట్టుకెళ్ళలేదు. మళ్ళీ వచ్చిన ప్రతిసారి పొగెట్టి పని మీదే ఉంటున్నాం. చాలా గొడ్డు చాకరీ చేసి తమకు వచ్చే పిల్లలకి ఇచ్చేసి పోతున్నాం. కొంచెం కూడా పట్టుకెళ్ళరు. ఎలా ఉన్నవాడు అలాగే వెళ్ళిపోతుంది. ఈ జ్ఞానం కనుక తెలిసినట్లయితే మళ్ళీ తిరిగి రాడు కదా. బహునాం జన్మనామంతే అన్నాడు. ఎందుకన్నాడండి? అనేక జన్మలు ఎందుకు గడుపుతాయి అసలు అంటే నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోవటం లేదు. నీ చేతిలో ఉన్నది, దేవుడి చేతిలో ఏమీ లేదండి. దేవుడు చేయటం కాదు, మన స్వభావాన్ని మార్చుకోవాలి. మనకి సరైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి శాస్త్రాన్ని పట్టుకుని, గురువును పట్టుకుని మన స్వభావాన్ని మార్చుకోవాలి. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే. అలా అనేక జన్మలు గతించగా ఈ స్వభావాన్ని అనుసరించి ఈ ఆచారాన్ని, ఆ ఆచారాన్ని, ఈ క్రియని, ఈ దేవుడిని, ఆ దేవతని, ఈ దేవతని అలా చేసుకుంటూ రాగా ఇనగా అనేక జన్మలకి ఇప్పుడు మన సత్సంగం రోజు చెప్పుకుంటాం. మనం చెప్పారు కదండి, ఇంకెందుకులేండి అన్నారనుకోండి, అది స్వభావం అవదు. అంటే వినగా ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఒక చుట్ట కాల్చుకునే అలవాటు ఉంది. చుట్టొద్దు పని సిగరెట్ అందాం. సిగరెట్ కాల్చుకునే అలవాటు ఉంది అనుకోండి, అది మొదట్లో ఆహాహా ఓహో అని కాల్చడం, మరి చీదరించుకుంటా చిరాకు పడితే కాలుస్తాడు. ఆ తర్వాత రాగా ఏమవుతుందండి? అలవాటు అవుతుంది. అలవాటు అయిందనుకోండి, అతను గుర్తు లేకుండా కొనే సిగరెట్ తీసుకుని కాల్చేసిన తర్వాత కూడా సిగరెట్ కాల్చేయనన్న స్మృతి ఉండదు అతనికి. ఎందుకని? సిగరెట్ కాల్చడానికి చాలా శ్రమ పడ్డాడు అలవాటు చేసుకోవటానికి. అలవాటు అయిన తర్వాత సిగరెట్ కాల్చాలన్న స్మరణ వచ్చింది, సిగరెట్ తీసుకుని కాల్చాడు, బాగానే ఉంది, జ్ఞాపకం ఉంది. కానీ సిగరెట్ కాల్చాలన్న స్మృతి లేకుండానే, స్మరణ రాకుండానే జేబులోంచి సిగరెట్ తీసుకోవటం, కాల్చేయటం, పారేయటం కూడా అయిపోయింది. సిగరెట్ కాల్చలేదు అన్నాడు అనుకోండి, పక్కన ఉన్నవాడు ఇద్దరు ఇప్పుడే కదా సిగరెట్ కాల్చేవన్నాడు అనుకోండి, అప్పుడు గుర్తొస్తుంది. దాన్ని ఏమంటారు? దానికి స్వభావము అంటారు. స్వభావం అంటే ఇప్పుడు చెప్పండి. స్వభావం అంటే అలవాటు. ఇప్పుడు మనకి స్వభావం అయిపోవాలి. ఎలాంటి స్వభావం? ఈ శరీర ప్రాణమానసాదుల కంటే వేరుగా ఉన్నటువంటి
చైతన్య స్వరూపమే నేను అనేటువంటి భావన స్వభావంలోకి వచ్చేయాలి. అలాగే ఇప్పుడు మనం సాధన చేస్తాం, సిగరెట్ కాల్చుకున్నట్టుగానే ఫస్ట్లో సాధనలో కూర్చునేటప్పుడు కొంచెం కూర్చునేటప్పటికి ఇబ్బంది అనిపించవచ్చు. నడుము లాగడమో, కాళ్ళు లాగడమో, మోకాళ్ళు నొప్పులు పెట్టడం, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ మర్నాడు అలా కూర్చోక ఏమవుతుంది? అలవాటు అయిపోయింది అనుకోండి. మీకు తెలకుండగానే మీరు పడుకుని నిద్రపోయేటప్పుడు కొంచెం మీకు తెలియకుండా నిద్రలో సాధనలోకి వెళ్తారు. ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందండి. మీరు ఏ ప్రయత్నం చేయగలదు, హాయిగా పడుకుని పోయి నిద్రలో సాధన చేసేస్తుంది మనసు. మరి సాధన చేస్తుంటే మరి యాదృచ్ఛికంగా మీకు ఎంత లాభం కలిసి వచ్చేస్తుంది? ఇంటికి అలా జరిగింది. అలవాటైపోయి కదా సంసారం కూడా చేసేస్తుంటాం స్వప్నంలోని. పిల్లల్ని పెంచినట్టు, పుట్టినట్టు, వాళ్ళని అలా చేసినట్టు, ఇలా చేసినట్టు, వాళ్ళు ఊరంబడా తిప్పినట్టు, తీసుకెళ్ళినట్టు, తీసుకొచ్చినట్టు. ఏంటది? ఆ స్వభావాన్ని ధిక్కరించాలి. ఈ స్వభావాన్ని వృద్ధి చెయ్యాలి. ఏ స్వభావాన్ని? బాహ్య సంబంధమైనటువంటి, వస్తు సంబంధమైనటువంటి దాని మీద మమకారాన్ని తగ్గించుకోవాలి. విషయాదుల మీద వైరాగ్యం తెచ్చుకుని ఆత్మ సంబంధమైనటువంటి దాని మీద స్వభావాన్ని బలపరుచుకోవాలి. అలాగ స్వభావం అలవాటైపోయింది అనుకోండి, మనం అలా ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే మనసు టక్ 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 అంటే కొట్టుకుంటుంది. అప్పుడు సడన్ గా లోపల దృష్టి పెట్టి చూస్తే మనసు సాధనలోకి వెళ్తుంది. అంటే మనం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. ఎవరితోటి ఆలోచించకుండా, ఎవరితోటి మాట్లాడకుండా, ఏం ఆలోచించకుండా ఒంటరిగా కూర్చుని ఉన్నారని మీ సాధనలోకి వెళ్తాం. అలాంటి అలవాటు చేసేసుకోవాలి మనం. అలాంటి అలవాటు చేసుకోవటం వల్ల బహునాం జన్మనామతి. ఈ అలవాటు ఒక జన్మలో రాదు, అనేక జన్మలు పడతాయి. అంటే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు. పదే సత్సంగాలు బాగా వినాలి, సాధన బాగా చెయ్యాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? చిట్ట కొంతకాలానికి కొన్ని జన్మలు గతించిన తర్వాత జ్ఞానవాన్మాం ప్రపంచతే చివరికి ఎప్పుడుకో కొన్ని జన్మలు గతించిన తర్వాత చివరికి ఈ జ్ఞానం వస్తుంది. ఇదంతా దృశ్యము. దీన్ని ఎందుకు ఖండించనమండి? పదే దేన్ని ఖండించుంటా? నామరూపాలతో కూడుకున్నటువంటి ఏ ప్రపంచం అయితే ఉందో, ప్రపంచ వస్తువులు ఉన్నాయో, ఇవన్నీ కూడా స్థిరమైనటువంటి కాదు. నిత్యము వస్తూ పోతూ మారుపోతూ ఉంది. మన శరీరం వచ్చింది, బాల్యము, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఆ తర్వాత మరణం. మళ్ళీ తర్వాత జీవుడు పోలేదు. జీవుడు ఉన్నాడు పాపం, శరీరం పోయింది, మళ్ళీ ఇంకో శరీరం తీసుకొచ్చి పెడతాం, మళ్ళీ ఇంకో శరీరం, ఇలాగ అనేక శరీరాలు రావడము జరుగుతుంది. ఈయనకి ముక్తి లభించడం లేదు. శరీరం మళ్ళీ తగులుకుంటుందంటే ఇతనికి బంధం తెగలేదు. ఈ శరీరంతో బంధానికి కారణం కర్మ. ప్రీతిపూర్వకంగా మనం చేసినటువంటి కర్మే మనల్ని బంధించింది. అంటే వస్తు సంబంధమైనటువంటి విషయం మీద మనం ప్రీతిని తగ్గించాలి. శాస్త్రాలు ఎన్నెన్నో చెప్పినవి, చాలాసార్లు చెప్పుకున్నటువంటి మరొక చిన్న ఉదాహరణ కూడా మళ్ళీ చెప్తాను నేను. భరతుడు అనేటువంటి ఒక రాజుగారు సంసారాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇలాంటి బాగా ఆలోచించాడు, శాస్త్రాలు చదివాడు, మోక్షం పొందాలి, మళ్ళీ జన్మ రాకూడదని చెప్పేసి భార్య పిల్లలను వదిలేసేసి అడవికి పోయి ఒక కుటీరం, గంగా నది ఒడ్డిన కుటీరం ఏర్పాటు చేసుకుని నిరంతరము సాధన చేసుకుంటూ కూర్చున్నాడు. సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చి చక్కగా ఏదన్నా కొంత ఆహారం, కాయో దుంపో ఏదో చంపుకొచ్చుకోవడం, తినడం, కానీ మంచిగా తాగడం, మళ్ళీ సాధనలోకి వచ్చేయడం, మళ్ళీ పొద్దున్నే నదిలోకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి సాధనలోకి వచ్చేయడం, ఇలా జీవితం అలవాటు చేసేసుకున్నాడు. ఇక ప్రాపంచ సంబంధమైన వస్తువుల మీద ఇరిచేసుకున్నాడు మనసుని. ఇంకా చాలా అందరూ కూడా ఎంత సంసారం, ఎంత రాజ్యానికి ఒక పెద్ద రాజు అయ్యుండి అన్నిటిని వదులుకుని ఇంత తాపం చేసుకుంటున్నాడని చాలా మంది మెచ్చుకున్నారు. ఇలా ఉండగా ఒక రోజు ఇతను నదిలో స్నానం చేస్తాడు. నదిలో స్నానం చేసేటప్పుడు ఒక లేడీ నిండు శూలాలన్నమాట,
నీళ్లు తాగడానికి వచ్చాడు. ఆ నీళ్లు తాగే సందర్భంలో పైనుంచి గట్టు మీద నుంచి ఒక పులి గాండ్రించింది. ఇది నీళ్లు తాగుతుంది. నీళ్లు తాగేటప్పుడు అడిలిపోయి పులి మీద పడిపోయిందేమో అనుకుని చెప్పేసి లేడీ ఏం చేసింది, వెంటనే గట్టు మీదకి ఎగిరి గంతేసింది. ఆ ఎగురు గంతేయడంలో ఆ నిండు నెలలు అయిపోయింది, దానికి ప్రసవ సమయంలో ఉంది. శిశువు బయటకు వచ్చేసింది. లేడీ చచ్చిపోయింది. ఈ శిశువు గంగా నదిలో పడి కొట్టుకుపోయింది. అక్కడే స్నానం చేస్తున్నాడు అతను. అది దోషుడితో పట్టుకున్నాడు. మరి కొట్టుకుపోతుంది కదా, స్నానం చేస్తా అన్నట్టు దోషుడితో ఇలా తీసాడు. లేడీ చచ్చిపోయింది. పులి పారిపోయింది. ఈ పిల్లని ఏం చెయ్యాలి ఇప్పుడు? అతను తీసి గట్టు మీద వేసి ఇతను స్నానం చేసేసి ఇతను పని చెక్క పెట్టుకుని వచ్చేస్తుంటే ఆ లేడీ పిల్ల, అప్పుడే పుట్టిన పిల్ల, బిక్కుమంటే ఇతను వెళ్ళిపోతుంటే అదేంటి వెళ్ళిపోతున్నావేంటి అన్నట్టుగా చూస్తుంది అతను. మరి ఎవరో లేరు అక్కడ. దానికి అది అతనే కనపడ్డాడు. ప్రాణం వచ్చాక చూసింది మనిషిని, వెళ్ళిపోతున్నాడేంటి నన్ను వదిలేసి అనుకుని వెనక చూశాడు. జాలేసింది. నిజమే, వెళ్ళిపోతున్నానంటే వదిలేసేసి ఏ గద్ద ఎత్తుకుపోద్దేమో, ఏ నక్కో పట్టుపోద్దేమో, ఏ కుక్కో బిక్కు తినేస్తుందేమో, ఇది ధర్మం కాదు కదా, మనం మనుషులం కదా, మనకి జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి ఆ పిల్లను తీసి పైకి పట్టుకొచ్చాడు. ఆ కుటీరంలో పెట్టి కాపలా కూర్చున్నాడు. ఎవరుంటాడు కాపలా పెట్టడానికి? అతనే కాపలా. దానికి ఏం కావాలి? పాలు కావాలి. ఎక్కడికి తెచ్చాడు అతను? తల్లి లేదు, చచ్చిపోయింది. అక్కడి నుంచి ఎక్కడో చెట్టుని తేనె కొట్టుంటే తేనె తీసి పట్టుకొచ్చి జాయిగా దానికి పట్టించాడు. అలా కొంత ప్రాణం చేరుకునే తర్వాత చిన్న చిన్న చిగురు గడ్డి బరకలు తెచ్చి తెంపి దానికి పెడితే తింటం పట్టింది. అలాగే ఎలాగెళ్తే అలా కూడా వచ్చాను. ఇతను కూర్చుండి సాధన చేసుకుంటుంటే ఈపి రాసుకుంటుంది, ఒళ్ళో చిరస పెట్టుకు పడుకుంటుంది. ఇతను అలవాటైపోయింది. ఇప్పుడు ఇతని దృష్టి ఇతను కళ్ళు మూసిన సాధనలోకి వెళ్ళాడు. ఏ నక్క వచ్చేసిందేమో, ఏ కుక్క వచ్చేసిందేమో, దీన్ని ఎక్కడ పట్టుకుపోతుంది అని చెప్పేసి దానంక కనిపెట్టవలసి వస్తుంది, కాపలా కాయవలసి వస్తుంది. ఇలా కాపలా కాస్తుంటే ఆ యమధర్మరాజు గారు, నువ్వు అలా కాపలా కాసుకో బాబు, నీకు జోలికి నేను రాను అంట కదా. ఆయుష్ అయిపోయింది. ఈ ఋషి చనిపోయాడు. కానీ తన దృష్టిలో ఆ లేడు ఉండిపోయింది. మళ్ళీ లేడు జన్మ ఎత్తేటట్టు సంసారాన్ని వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి అడుగుపోయి తపస్సు చేసి ఉపదేశం పొంది జ్ఞానం సంపాదించినటువంటి ఇంత గొప్ప మనిషి కూడా లేడుగా పుట్టాడు మళ్ళీ జన్మలో అతను. ఏం అర్థమైంది మనకి ఈ కథ ఇంకా అవ్వలేదు. ఇంకా చాలా పెద్ద కథ ఉంది. నేను జడభరతుడు అంటారు. ఈ రకంగా తర్వాత ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా అస్సలు ఎలాంటి లంకి పెట్టుకోకూడదు. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, ఎవరి మీద. దాన్నే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధో సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తలు ఎవడు తీసుకోవాలండి? దేవుడు తీసుకుంటాడా? ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్తాం అనుకోండి, చెప్పేవాడికి సంబంధం లేదు. ఎవడైతే వింటున్నాడో ఎవడి మట్టుకు వాడే జాగ్రత్తలు తీసుకో. ఆ జడభరతుడు అంతటి వాడు, అంత జ్ఞాని అయ్యుండి, అంత యోగ అయ్యుండి కూడా ఆ మనసులోకి భావన వచ్చిందనుకో. ఇప్పుడు ఈ 8వ అధ్యాయం 7వ అధ్యాయం అయిన తర్వాత సేమ్ ఇలాంటి స్టోరీ 8వ అధ్యాయం వస్తుందండి. మరణించేటప్పుడు ఏ భావంతో మరణిస్తామో మనకి అదే జన్మ వస్తుంది. మన సాధనలో కూర్చున్నాం, ఏమీ ఆలోచనలు వస్తున్నాయి? మన చిన్నప్పుడు కానీ ఏం చూసామో ఏం చేసామో మన సంసారానికి సంబంధించిన స్మృతులు వదులుతులేదు కదా. మరి వదలకపోతే ఏమవుతుంది? ఇలాగ చనిపోతేనా ఏ స్మృతులతో ఏ ఆలోచనలతో చనిపోతే మరి ఆ జన్మ వచ్చాడు. అయితే దాని మీద మనం ఏం చేయాలి? 2 నిఘా పెట్టాలి. అంటే సంసార సంబంధమైనటువంటి, వ్యవహారిక సంబంధమైనటువంటి విషయాదుల మీద వాటి మీద దృష్టికి రానివ్వకూడదు. దేని ద్వారా తొలగించాలి దాన్ని? జ్ఞానవాన్ మాం ప్రపంచతే. ఎలాగా? ఇప్పుడు వస్తువు మీదకి మనసు వెళ్ళింది అనుకోండి, మనసులో ఏముంది? జ్ఞానం ఉంది. ఇందాక కదా చెప్పాను, మనసులో దేవుడు ప్రకాశం ప్రతిబింబిస్తుంది.
దానికే తెలివి జ్ఞానం అని పేరు. అంచేది ఇప్పుడు మనసులో ఇంకోటి ఏముంది? మనసు ఏమో దాని స్వభావం ఏంటి? ప్రకృతితో తయారైంది. ప్రకృతితో తయారవ్వడం వల్ల ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను పట్టుకుంటుంది. సాధనలోకి వచ్చినప్పుడు పాలు ఇచ్చిందా గేది, పాలు పితికేమా లేదా, అన్నం వండేమా, కూర వండేమా, అలాంటి స్కూల్కి వెళ్ళేది పుస్తకాలు పెట్టేమా, క్యారేజీ పెట్టేమా, ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి కదా. అన్ని చక్కబెట్టేసిన తర్వాత ఆలోచన ఉండదు, ఫ్రీ అయిపోవాలి కదా. అయినా సరే మనకి ఇంకా ఎలాగెళ్ళారో ఎలాగ వస్తారో అని ఆలోచిస్తేనా అప్పుడు ఏమవుతుంది? మనకి ఇంకా ఎప్పుడు ఖాళీ అవుతుంది? ఇంకా అంటే వస్తు సంబంధమైనటువంటి విషయాన్ని వదలకుండా ఉండేది, వదలకుండా పట్టుకున్నది మనసు. పర్వాలేదు, బాగానే ఉంది. కానీ మనసులో ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానం ఏం చేస్తుంది? మనసు ఏ ఏ వస్తువును పట్టుకుందో ఆ వస్తువుని తెలియపరిచేస్తుంది. దాంట్లో కాంతి ఉండడం వల్ల, ఎలుగు ఉండడం వల్ల, అంటే తెలివి ఉండడం వల్ల. అంటే ఆ మనసులోకి మనకు సంబంధించినటువంటి ఏ మనవరాలో మనవడో లేకపోతే కూతురో కొడుకో వచ్చారనుకోండి, ఎలా తెలుస్తుంది మీకు? అక్కడ ఏముంది? రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి దేవుడికి సంబంధించింది, ఒకటి ప్రకృతికి సంబంధించింది. ప్రకృతితో తయారైనటువంటిది మనసు. మనసులో ఉన్నటువంటి ప్రకాశం, తెలివి దేవుడికి సంబంధించింది. దేవుడికి సంబంధించిన ప్రకాశం లేకపోతే మనసు తీసుకొచ్చినటువంటి వస్తువు మనకు తెలదు. అంటే అక్కడ కూడా దేవుడే సాయం చేస్తున్నాడు మనకు ఆ వస్తువుని ఉద్దుపరచడం కోసం. అంచేది వెంటనే మనకు తెలివితోటి ఏం చేయాలి? మన మనసులోకి ఏ ఆకారం అయితే వచ్చిందో ఆ ఆకారానికి తోపిక అని పేరు. మనసు తీసుకొచ్చిందన్నమాట. ఆ తీసుకొచ్చినటువంటిది ఈ తోపికని నేను ధరించకూడదు, ఇది ప్రతిబంధకము. ఇది ప్రతిబంధకం అంటే భాష్యంలో ఉన్నటువంటి భార్య భర్త మనలో మనవరాల్లో ఏ ప్రతిబంధం కాదండి. ఇది వ్యవహారికం. ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టిలో వస్తువులను వదిలేయమని చెప్పలేదు శాస్త్రం ఎక్కడ కూడా. అంటే ఈశ్వర సృష్టిలోని వస్తువుల్ని మన అవసరార్థం వాటితోటి మనం సంబంధం పెట్టుకున్నాం. కానీ వాటిని మనసులో పెట్టుకుని మనం నిరంతరము మరణం చేస్తున్నాం. దానికి ప్రాతిభాషిక సృష్టి అని పేరు. వ్యవహారికము, ప్రాతిభాషికము. వ్యవహారిక జగత్తును వదలమనలేదు, భార్య పిల్లలు వదిలేమనలేదు. ప్రాతిభాషిక జగత్తును వదిలేమన్నారు. అంటే ప్రాతిభాషిక జగత్తును వదిలేస్తే ఆ మనసులో ఉన్నటువంటి మనసు తీసుకొచ్చినటువంటి వస్తువును వదిలేసామనుకోండి, అప్పుడు ఏం కనపడుతుంది? మనసులో ప్రతిబింబించిన దేవుడి ప్రతిబింబం కనపడుతుంది. దానికే తురీయం అని పేరు. మనసులో ఉన్నటువంటి దేవుడు ప్రకాశం కనపడింది అనుకోండి, జ్ఞానం తెలిసినట్టు, జ్ఞానం కలిగినట్టు. ఆ జ్ఞానాన్ని గుర్తించాలి. ఈ జ్ఞానంతో మనసుని ఈ తెలివితోటి లోపలికి తిప్పి ఆత్మను గుర్తించాలి. అప్పుడు ఈ ప్రతిబింబాన్ని, మనసుని రెండింటినీ వదిలేసి మన స్వరూపాన్ని చూసుకోవాలి. దానికి తుర్యాతీతం అని పేరు. అంటే ఈ రకంగా లోపలికి వెళ్ళినటువంటి సాధకుడికి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్వాం ప్రపంచతి. ఇలా అభ్యాసం చేయగా సాధన చేయగా అప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను గుర్తించడానికి దేవుడు తన స్వరూపాన్ని మన మనసులో ప్రవేశపెట్టాడు. దాని సహాయంతో మనసును కూడా, మనసు ఎలాంటిది? ఆ దేవునికి సంబంధించినటువంటి శుద్ధ సాత్విక ప్రకృతే మనసు. అంటే మనసు దేవుణ్ణి తెలుసుకోవడానికే పెట్టాడు. ఆ మనసులో ఆయన ప్రకాశాన్ని కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి, మన స్వరూపాన్ని తెలుసుకోవడానికే పెట్టాడు. కానీ రెండింటినీ కూడా మనం బయటికి అలవాటు పడిపోయి దేవుణ్ణి తెలుసుకోకుండా బంధించబడిపోతున్నాం. అలాగే ఎలా బంధించబడ్డాం? కామే స్థై వృత జ్ఞాన ప్రపంచంతే అన్య దేవత. నేరుగా వెళ్ళి ఈ మనసుని, ఈ జ్ఞానాన్ని కూడా తీసుకెళ్ళి వీటి ద్వారా మన ఆత్మస్వరూపాన్ని గుర్తించామనుకోండి, ఆత్మ ఎలాంటిది? నిజమైన దేవుడు, సత్యమైనటువంటి దేవుడు. అక్కడ ఇంకేం కోరుకోకలేదు. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి పేర్లు పెడతారు కదండి, అక్కడ కోరుకోకలేదు.
దాని నీడకెళ్తే అన్ని కోరికలు చేరిపోతాయి. పురాణాల్లో చదివారు అలాంటి కథలు ఎప్పుడన్నారు మీరు? కామధేనువు అంటే ఏంటండి? కామధేనువు అంటే ఆవు. అవునా? ఆవు బొమ్మ ఎప్పుడైనా చూసారు? దేవతలందరూ ఉంటారు ఆవు బొమ్మ మీద. ఫోటోలు క్యాలెండర్లు కూడా అమ్ముతుంటారు కదా, కామధేనువు అంటారు అన్నమాట. ఆ కామధేనువు అనే దాంట్లోని అన్ని ఆరోగ్యవంతమైనటువంటివి ఉన్నాయి. సరే, సందర్భం వచ్చింది కనుక ఒక చిన్న ఏమైపోయిందా ఇంకోసారి చెప్పుకుందాలండి. అంటే ఈ రకంగా, ఎందుకంటే భీష్ముడి పేరు అన్నారా మీరు? భీష్ముడు అష్టవశువులు ఒకడు ఎనిమిదో వాడు అనమాట అతను. అటువంటి భీష్ముడు భార్యలతో యనమండూరుని విహారం చేస్తున్నారు. విహారం చేసేటప్పుడు ఆ భార్య తలలో ఉన్నటువంటి మాల దండ జారి కింద పడిపోతే ఆ కింద మేడ మీద తిరిగేటటువంటి ఒక రాణి గారికి దొరికింది. అది ఇంక చెప్పలేనంత సుగంధం వచ్చేస్తుంది అనమాట. అది దొరికిన ఆవిడ తీసుకుంది. తీసుకుని వాసన చూస్తుంది. ఇలాగే భర్తోడు చెప్పింది, మాల పడిపోయిందని చెప్పేసి వెళ్ళి తెచ్చుకోమని చెప్పి కిందకి దింపాడు విమానం. ఆవిడ కిందకి దిగింది. అమ్మ ఆ మాల నాదమ్మ ఇచ్చేయమని దేవుడికి కాంతివంతంగా ఉంది, దేవత కదా ఆవిడ, ఎవరని ఏంటి చెప్పేసి నమస్కారం పెట్టింది, మర్యాదగా తెచ్చిచ్చేసింది. అప్పుడు ఆవిడ చూసింది, ఇదేంటి నువ్వు ఇలాగున్నావు, మరి నీ పక్కన ఆవిడ ఇంకొకటి ఆవిడ అలాగుందేటి అని అడిగింది. ఈవిడేమో పడుసావిడి మంచి యవనంలో ఉంది. ఆ పక్కనున్న వాళ్ళ అమ్మ, ఆవిడ కొంచెం ముసలింటికలు గట్ట వచ్చి కొంచెం బలహీనంగా ఉంది. ఆ పక్కన ఇంకొక ఆవిడ ఉంది, నడుము వంగిపోయి ఇంకా ముసలితనంగా కనపడుతుంది. దీన్ని మీరు ముగ్గురు స్త్రీలే కదా, ఒకరికొకరికి పొంతం లేకుండా ఇలా ఉన్నారు ఏదని చెప్పేసి అడిగింది. అంటే ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పుట్టినప్పుడు ఒకలాగుంటారు, వయసులోకి వచ్చాక ఎలాగుంటారు, ఆ తర్వాత నేను కూడా కొంతకాలం మా అమ్మలాగా అవుతాను, ఆ తర్వాత మా అమ్మమ్మలాగా అవుతాం. ఇక్కడ లోకం తీరే అంటే ఆవిడ ఆశ్చర్యపడిపోయింది. ఎందుకంటే అక్కడ ముసలోళ్ళు ఎవరు, ఇచ్చి యవ్వనస్తులే స్వర్గం. నాకు చాలా ఆశ్చర్యపోతుంది, నీతోటి నాకు స్నేహం ఏర్పడింది కనుక నీకు వార్ధక్యం రాకుండా ఏదైనా ఉపకారం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి వెళ్ళింది. అతని పేరు ప్రభాసుడు, భర్త పేరు. నాకు స్నేహితురాలు ఉంది, ఆవిడకి యవ్వనంలో ఉండేలాగా వరం ఇచ్చాను, మీరు ఏం చేస్తారో చేయండి అని. యవ్వనంలో ఉండాలంటే ఏం చేయాలి? స్వర్గంలో దేవేంద్ర దగ్గర నుంచి అమృతం పట్టుకెళ్ళి ఇవ్వాలి. అమృతం పట్టుకెళ్ళి ఇవ్వాలంటే కుదరదు కదా, సాధ్యం కాదు కదా. అప్పుడు వీళ్ళు ఎనమంటారు, మీటింగ్ వేసుకుని ఈవిడ ఇలా పట్టుబడుతుంది, ఏం చేస్తారంటే కామధేనువు యొక్క పాలు తీసుకెళ్ళి ఆవిడికి పట్టింతే ఆవిడికి యవ్వనం వచ్చారు, వార్ధక్యం రాదు. కామధేనువు ఎక్కడుంది? వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో. మరి కామదేవుని వశిష్ఠుని వెళ్ళి అడిగితే ఇచ్చేస్తాడా? పాలు అడిగాడు అతను, అలా ఇవ్వటం కుదరదు, దొంగతనం చేశారు. ఆ యావని దొంగతనం చేశారు. దొంగతనం చేసిన కారణం చేత అతనే భీష్ముడిగా పుట్టాడు. భీష్ముడు ఎవరనుకుంటున్నారు? ఇంతకే దొంగ. ఏ దొంగ? కామధేనువుడు దొంగలించాడు అతను. కామధేనువు నువ్వు ఇంత గొప్పవాడయ్యుండి ఇలాంటి పని చేసేవు కనుక మీ యనమండుగురు కూడా వెళ్ళి భూలోకంలో మనుషులుగా పుట్టండి, మనిషి బుద్ధిని ఉపయోగించారు మీరు అని చెప్పబడేశాడు. యనమండుగురు వరుసగా ఏడ్చుకుంటూ నెత్తిమీద ఎంగులేసుకుని స్వర్గం నుంచి కిందకి దిగొచ్చారు. ఇలాంటి సందర్భంలోనే సత్యలోకం కాదు, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మహాభిషుడు అనేటువంటి ఒక ఆయన గంగాదేవిని చూసి అతను మనసు చెల్లించింది. ఆ బ్రహ్మగారు కూడా నువ్వు మనిషి బుద్ధితోటి ఆలోచన చేసావు, నువ్వు కిందకి పో, మనిషి జన్మెత్తి నీ సుఖాలు అనిపించి రమ్మన్నాడు. ఆయన అనవసరంగా ఇది ఎక్కడ కరంలో ఎలాగ ఇరుక్కున్నానని చెప్పేసి ఆయన కిందకి వచ్చాడు. ఆయన శంతనుడు. ఇప్పుడు ఆ శంతనుడికి భార్యగా గంగాదేవి.
వీళ్ళకి ఎదురొచ్చారు, నమస్కారం పెట్టుకున్నారు ఒకరికొకరు. మీరేంటికి ఎందుకు తిన్నారు, మీరెందుకు ఎందుకు తిన్నారంటే ఇది కథ, మాకు ఇది కథ. అయితే ఒక పని చేయండి, మీరు నా కడుపును పుట్టుండే వెంటనే మీకు శాప విముక్తం చేసేస్తాను. వెంటనే ఒక్కొక్కరు గంగలు కలిపేసింది కదా వారు గంగాదేవి. ఆ లాస్ట్ లో అందరినీ కలిపేస్తుంటే ఈ భీష్ముడిని కూడా కలిపేస్తుందేమో అని చెప్పేసి పాపం ఇతను కంగారు పడిపోయి కాళ్ళు అట్టుకున్నాడు. దాంతో భీష్ముడు ఆగిపోయి. ప్రతి కథకి చూడండి, అంటే ఈ కథ ఎందుకు చెప్తున్నాం ఇక్కడ, ఎక్కడ కామధేను ఉందో అక్కడ ఏముంటది, నిత్య యవ్వనం. ఎవరికి ఉంటది నిత్య యవ్వనం? ఆత్మస్వరూపానికి. ఆత్మస్వరూపానికి నిత్య యవ్వనం కలిగించే శక్తి ఉంది. కామధేను అంటే వాక్కు. ఏ వాక్కు? అంతరముఖ వృత్తుల్లో శ్వాస మనసు ఆగినటువంటి అనుభవం కలిగింది కదండి. ఆ కలిగినటువంటి అనుభవాన్ని మీరు గుర్తించి ఇతరులకు బోధింతే ఆ వాక్య కామధేను అని పేరు. అంటే కామధేనువు, కల్పవృక్షం, ఇలా ప్రతిదానికి ఒక స్టోరీ, ఒక కథ. అద్భుతమైనటువంటి శక్తులు ఈ రకమైనటువంటి జ్ఞానం పొందినటువంటి వాడికి అన్ని కలుగుతాయి. మనం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, ఏమి కోరక్కర్లేదు. ఊరికే చక్కగా ఈ సాధన చేసుకుంటూ ఆ వెళ్ళవలసిన చోట్లోకి వెళ్ళి పొందవలసిన దాన్ని పొందేమా. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానే ఆత్మయమే మతం. అంచేత నా మతం ఏంటంటే ఈ రకంగా అన్నిటినీ వదులుకుని తిన్నగా ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో ఆ స్థితస్య యుక్తాత్మ మామేవా నుత్తమాంగత్యం. అది నిజమైనటువంటి గతి, అది పరమగతి. అది మళ్ళీ జన్మకు తీసుకురాడు, జన్మకు రాడు, కర్మ బంధించదు, కర్మ విముక్తం అయిపోయింది. ఉదారంగా నిత్యము ఎవడైతే ఇలా సాధన చేసుకుంటూ పోయాడో అటువంటి వాడికి అటువంటి జన్మ ఉత్తమోత్తమైంది. ఇదే నా మతం అని చెప్తాడు ఆయన. శ్రీకృష్ణుడు మతం ఏంటండి? ప్రతి ఒక్కరు కూడా ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని జ్ఞాన మార్గం ద్వారా, యోగ మార్గం ద్వారా అంతా లయం చేసుకుని తన స్వరూపాన్ని విముక్తిని పొందడమే. అంచేత అంతవత్తు ఫలం దేశం. ఈ చిన్న చిన్న ఫలాలకు ఆశించకుండా సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపాన్నే అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మం నిబద్ధయ పరం భావం అజ్ఞానంతో మమామయే మనత్వం. మళ్ళీ మన అక్కడికి వచ్చాం. ఈ 24వ శ్లోకం వచ్చే వారం చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులారా, ఏ విషయాన్ని అయితే చెప్పుకున్నామో ఆ విషయంలో ఇలా చక్కగా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఆ తర్వాత ఓం నమః శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనం సోహం భావేన పూజ. ఇప్పుడే చెప్తున్నాం, శ్వాసం పట మనసును ఏకాగ్రతపరిచి శ్వాస మనసుని నివృత్తి చేసుకుని లోపల మన స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. అంటే అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి.